అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన పద్య పరిమళం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ పద్యాలను భావాలను తెలుసుకుందాం. మొదటిగా వినడం ఆలోచించి మాట్లాడడంలో తల నుండు విషము ఫణికిని వెలయంగదోకనుండు వృచికమున్ దలదోకగాక ఎనకయుండును కరుణకు నిలువెల్ల విషముగాదర సుమతి. తర్వాత నెక్స్ట్ పద్యం. ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం. తర్వాత కవుల పరిచయం. తర్వాత నెక్స్ట్ పద్య పరిమళం. మొదటి పద్యం. క్షమగలిగిన సిరి గలుగును క్షమగలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్ క్షమ కలుగక దోన కలుగును క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. భావం. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది. ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. రెండవ పద్యం. ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు ధనమే సబలన్ ఘనతను తెచ్చును నెంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న. భావం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణం అవుతుంది. మూడవ పద్యం. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్ భూత చరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దరా బొగెడెదరు ప్రేమ వసంగ కుమారా. భావం. ఓ కుమార, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. ఇలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. తర్వాతి పద్యం. పరుల దిట్ట నోరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధి అగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. భావం. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపమనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడుతాడు. తర్వాతి పద్యం. సత్యమే యశముకు మూలము సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్ సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. భావం. ఓ నగజ, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థి కవసర లక్షణముల్. భావం. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, ధారణ, నేర్చుకున్న అంశాన్ని వల్లె వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. నెక్స్ట్ పద్యం. చూడనగ్నిగాలి సుత్తి దెబ్బల కోర్చి
మేలి సొమ్ములగుచు మెరియువసిడి వాదలోర్చుకున్న భవిత వర్ధిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. భావం: ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకుని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. తరువాతి పద్యం: చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున గప్పి బుచ్చిత మూసినంతటన్ బయలు ముట్టక యుండదెట్లు రాగిపై బూసిన బంగారం జెదరి పోవడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కానబడదా జనులెల్లరుంగర భాస్కరా. భావం: ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగి పైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. 9వ పద్యం: కరమున నిత్యధానము ముఖంబున శృతవాణి యౌదలన్ గురుచరణాభివాదన ముకుంఠిత వీర్యము దౌర్యగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్యావీనులన్ సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరిలేనప్పుడున్. భావం: చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దని అందరికీ ధన్యవాదాలు.